అమ్మ ఇక చాయ్ తీసుకోవే. అన్నా నువ్వు టిఫిన్ చేస్తావా? ఇప్పుడే తిన చెల్లె, కాసేపనికి తింటా. నానా నీకు టిఫిన్ వేసుకురావాలా? ఇప్పుడే తినం బిడ్డ, పెద్దోన్నగా ఇద్దరం కలిసిందానికి. అబ్బా టైం ఏమో 10 అవుతుంది. పొద్దున్నే గుడికి పోదాం అనుకున్నాం, ఈయనైతే ఇంకా లేవలేదు. నైట్ 12 దాకా తాగొచ్చిండు, తినమంటే కూడా తినలేదు. ఈ తాగుడు ఎట్లా మానుతాడు ఏందో ఈయనైతే. నిన్న సాయంత్రం చెప్పిన మంచిగా గుడికి పోదామని చెప్పేసి ఇట్లా తాగి పన్నాడు, సోయే లేదు. ఇంకేముంది, ఇప్పుడు గుడికి పోయి కూడా వేస్టే. చెల్లింది ఇప్పుడు ఫోన్ చేస్తాను. హలో హలో అక్క, బాగున్నావానే? ఏం చేస్తానో? ఏదో ఉన్నాంలే చెల్లె, మీరు బాగున్నారా? అందరం బాగున్నాం అక్క. అయినా నువ్వు బావ గుడికి వెళ్ళొస్తా అన్నారు, వెళ్ళొచ్చిర్రానే? ఎక్కడనే చెల్లె, ఇంకా మీ బావ లేవలేదు. నైట్ అంతా తాగేసి వచ్చిండు. మరి బావని లేపి రెడీ అయ్యి గుడికి వెళ్ళకపోయారు అక్క? ఇప్పుడు లేపితే ఎక్కడ లేస్తాడే, నైట్ 12 దాకా తాగొచ్చిండు, తిండి తినమంటే కూడా తినలేదు. అసలు ఎందుకు ఇట్లా చేస్తాండే అక్క బావ? సరే తాగుడు పక్కకు పెట్టు, మరి ఏదైనా జాబ్ అన్నా చూసుకుంటుండా? జాబ్ ఎక్కడదే, రోజు జాబ్ కోసమని పోతున్నాడు, కానీ ఫ్రెండ్స్తో కలిసి తాగేసి ఇంటికి వస్తున్నాడు. ఇక ఇటు జాబు లేదు, ఇటు తాగుడు, ఇట్లా ఎవరి భయం లేకపోతే ఎట్లనే అక్క? మరి బావ అసలు ఏమనుకుంటున్నాడు? ఏమోనే, ఇప్పుడు అవన్నీ అనుకుంటే ఏమైనా వస్తుందా? అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? అన్న ఎట్లున్నాడు? బాగానే ఉన్నారే అందరూ. అన్న బయట చైత్రతో ఆడుకుంటున్నాడు. అంత షీదెక్కింది రాత్రి. ఓ పోయి చల్ల ఒకటి వేయాలరా దేవుడా. అవునే అక్క, మరి ఇంకేం విశేషం లేదా? ఎక్కడనే, పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా ఏమీ లేదు. కనీసం హాస్పిటల్కి పోదామన్న కూడా వస్తలేడే. అమ్మ నాన్న నీ గురించే బాధపడుతున్నారే అక్క. నీకన్నా వెనుక నాకు పెళ్ళయింది, నాకు ఒక పాప ఉంది కదా. నీకు కూడా ఒక కొడుకో బిడ్డ పుడితే వాళ్ళకు సంతోషం కదనే. ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించి ఏం చేయాలి చెల్లె? ఫస్ట్ ఆయన జాబ్ చూసుకొని తాగుడు మానేస్తే అదే చాలు నాకు. కానీ లోకం మొత్తం అట్లా కాదు కదనే అక్క. ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ఏమైంది, మీ అక్కకి ఏమైంది అనేసి అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థమైతే లేదే. ఇక అనుకోరా చెల్లె, నేనేం చేయను చెప్పు? నా తలరాత అట్లా రాసిండా దేవుడు. సరేనే అక్క, మరి నైట్ బావ ఏం తినకుంటేనే పడుకున్నాడు అంటున్నావు కదా, లేపి బ్రష్ చేసుకొని ఇంత టిఫిన్ అన్న పెట్టు. సరే చెల్లె, నేను బావని లేపి తినిపిస్తా, తర్వాత నిమ్మలంగా ఫోన్ చేస్తాను నీకు. సరే అక్క. అయ్యో, ఈయన ఇంతసేపు పడుకునే ఉండే కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిండు? లేడు కదా. అత్తమ్మా, కోడలా. అత్తమ్మా, ఆయన ఇంతసేపు ఇక్కడే పడుకుని ఉన్నాడు కదా, కనిపిస్తున్నాడు. ఎక్కడ పోయిన చూసినావా? ఏమో కోడలే, నేను జూలే బోల్దాం అనుకుంటున్నా నేను ఇంట్లో. అవునా అత్తమ్మా, ఇవాళ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి పొద్దున్నే లేచి రెడీ అయినా, వెళ్ళి ఆయన లేపుదామంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇక నీకు తెలుసు కదా కోడల వాని గురించి, మళ్ళీ ఎవడు పిలిచిండో మళ్ళీ తాయ తందుకు పోయిండు. నైట్ బిల్ చేదరా బాబు. ఏమో అత్తమ్మ, ఇక ఆయన ఎప్పుడు మారుతాడో ఏమో. ఇంకా ఇట్లా చల్ల బీరు తాగితే అయ్యో వచ్చిల్లా అండి, మీకు నేనేం చెప్పినా? పొద్దున్నే గుడికి వెళ్దామని చెప్పినా కదా, అయినా మళ్ళీ తాగడానికి వెళ్ళిల్లా? గుడికి ఎందుకే? ఆ దేవుడు నాకు ఏం మంచి చేసినాను గుడికి పోవాలి? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారండి? ఇవాళ మంచి రోజు, తాగకండి, గుడికి పోదామని ముందే చెప్పినా కదా, అయినా నా మాట వినలేదా? నన్ను ఉర్రియాకే. ఆ డ్రెస్సింగ్ టేబుల్లో పైసలు పెట్టినా
ఫస్ట్ పైసలు తీసుకురాపో నువ్వు. అరే మళ్ళీ పైసలు ఎందుకండి? ఆల్రెడీ ఒక బీర్ తెచ్చుకున్నారు కదా, మళ్ళీ పైసలు దేనికి అడుగుతున్నారు? నన్ను పొద్దునే ఒర్రియకు. నీకు అన్నీ చెప్పరా లేకిడి మొక్కం దానా? చెప్పించే చక్కగా పోయి పైసలు తీసుకురాపో. అయ్యో దేవుడా. అత్తమ్మా కోడలా, అయ్యో కొడుక ఏంద్రా నీకు ఎట్లా బుద్ధి వస్తుందిరా? పొద్దున్నే తాగిన వారం మళ్ళా. అమ్మా నీకు అవసరం లేని ముచ్చటిది. నోట్లకి ఒక్క మాట వచ్చినా సీస తలకాయ మీద వెళ్తుంది. లేకిడి మొక్కం దానా, నువ్వు పోయి దాంట్లో పైసలు తీసుకురాపో. సరే అండి, నేను డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. మీరు ఫస్ట్ అయితే స్నానం చేసి కొంచెం ఏమైనా తినండి, డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను నేను. మెంటల్ మొక్కం దానా, ఒర్రియకని చెప్పినా స్నానం లేదు, టిఫిన్ లేదు, ఏది లేదు. ఆ డ్రెస్సింగ్ టేబుల్లో పైసలు లేదు, తీసుకోరా. నేను పోవాలి బయటికి ఇప్పుడు. ఇగో ఉన్న వాస్తవం చెప్తున్నా అండి, ఆ కరెంట్ ఆయన వచ్చి కరెంట్ కట్ చేస్తా అంటున్నాడు, అందుకే డబ్బులు ఇచ్చేసిన. పిచ్చి ముఖం దానా, వాడు ఎవడే పిచ్చ ఊళ్ళో ఇంటికి వచ్చుడేంది, వాడు పైసలు అవ్వడేంది, నువ్వు ఇచ్చుడేందే వానికి? ఒక్క మాట నాకు చెప్పు కానీ వాడికి ఇంటికి వచ్చినప్పుడు. నేనే కట్టమన్నారా కొడుక? మరి వాడు కరెంట్ కట్ చేస్తాను అన్నాడు, మరి చీకట్టు ఉంటాం వరా మనం? అట్లా కాదే, ఇంట్లో మీ పెత్తనం మీద నాకు అర్థమైతలేదు. లేకిడి ముఖం దానా, నా గురించి నీకు తెలుసు కదా, తెలుసు కూడా వానికి పైసలు ఇస్తే ఇప్పుడు నాకు పైసలు కావాలి. ఎట్లా మరి? ఎక్కడ తీసుకొస్తావు పైసలు? అట్లా కాదండి, ఇప్పుడు పైసలు ఇస్తే మీరు ఏం చేస్తారు? పోయి మళ్ళీ తాగుతారు కదా. ఇప్పుడు తాగడానికి పైసలు అడుగుతున్నారుగా, మీరు ఉంటే తాగుతారు కదా. లేకిడి మొక్కదానా బాగా మాట్లాడుతాను ఏంది? నీ అయ్య సొమ్ము తాగుతానా, నీ అవ్వ సొమ్ము తాగుతానే, నా పైసలు నీ తాగుతా ఏమైనా చేసుకుంటా. నువ్వు నన్ను అనేదానివైనా అనియాలా? మధ్యలో మా అమ్మ నాన్న ఎందుకు తీస్తున్నారండి? మీరు మంచిగా ఉంటే వాళ్ళు ఏదంటే అది పెట్టేటోళ్ళు కదా, మీకు ఏం తక్కువ వేసినాక ఇట్లా చేస్తున్నారు? ఏందే నీ అయ్య వజ్జోలు తీస్తాడు, మొత్తం రేషం పొంగిపోతుంది. ఇగో నా ఇంటికి వస్తాడు బరాబరే, వాడు పెట్టే సొమ్ము వాడు. ఇంకొకసారి వాళ్ళ జోలు తీసినావు అనుకో తలకాయ బల్లెంగా ముందే చెప్తానా. అదేనండి, మీరు తాగిన దిగేదాకా అనడానికి మా వాళ్ళని కలకగా దొరికింది కదా. ఏందైతే ఇప్పుడు మీ అయ్యవ్వకు భయపడాలా నేను వాళ్ళకు? ఇగో నీ అన్నగాడు, నీ అయ్యవ్వ, మీ వాళ్ళందరూ నాకు ఇగో నా బొచ్చుతోటి బరాబరే. నీ అవ్వ నిన్ను ఎప్పుడైతే చేసుకున్నాడో అప్పటి దరిద్రం పట్టింది. లేకిన ముఖం దానా. ఏమండి, మీరు తాగండి తిరగండి, మీ ఇష్టం ఉన్నట్టు చేయండి, కానీ మా వాళ్ళు ఏమనక ముందే వాళ్ళని ఏమనకండి. ఏందో ఇందాక పాప అనుకున్నట్టు ఎక్కువ మాట్లాడతాను. ఇంకోసారి నీకెందుకేమంత ఎరుబావుడు నువ్వు? చెల్లె అక్క ఫోన్ చేసి మాట్లాడినావా? మాట్లాడినా అన్న, అది గుడికి వెళ్దాం అనుకున్నదంట కానీ వెళ్ళలేదంట. ఎందుకు చెల్లె, ఎందుకు వెళ్ళారు గుడికి? నాకు ఫోన్ చేస్తే నేను తీసుకుపోతాను కదా. ఇక నీకు బావ గురించి తెలిసిందే కదా అన్న, నైట్ తాగి పొద్దున లేవలేదంట. ఈ పెద్దబాబు మారాడు చెల్లె, ఎప్పుడు చూసినా తాగుడు ఊళ్ళో తిరుగుడు తప్ప. ఆ చిన్న బాబు చూడు చక్కగా ఆర్మీ జాబ్ చేసుకుంటాడు, ఆయనే బావ అంటే. అసలు పెద్దోడా అట్లా బావ గురించి మాట్లాడు తప్పు కదా, ఆయనే చిన్నగా మారుతాడు. ఏందమ్మా నువ్వు కూడా అట్లా అంటావు? నాకు అర్థం కాక. ఇప్పుడు మాత్రం అని చెప్పి 4 సంవత్సరాలు అవుతాను, ఇంతవరకు మారలేదు. చెల్లె రాక ఎన్ని నెలలు అవుతాం? మా ఇంటికి 6 నెలలు అవుతుంది. సరేరా పెద్దోడా, నువ్వు కోపానికి రాక ఒకరోజు అందరం పోయి చెల్లెని చూసొద్దాం. చేయమ్మా, నేనైతే రాను వాళ్ళ ఇంటికి. పోతే మీరు పోలి ఆయన చూస్తే నాకు ఎట్లా కంపెనీ అనిపిస్తాను. రాను వాళ్ళకి చక్క. ఏంద్రా అన్న అట్లా అంటున్నావు? 2 బావలు ముద్దుల బామర్దివి నువ్వు. 2 బావలు 2 కళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి కదా అన్న. చెల్లె 2 బావలు కళ్ళంటలు అన్నావు కదా, పెద్ద బావ ఏ కన్నా చెప్పు, ఆ కన్నా ఉడబీక్కుంటాయి ఇక. అబ్బో ఇట్లా మాట్లాడినాలో రేపు బావ అని చుట్టూ తిరుగుతారు. చెల్లె ఆ పెద్ద టాపిక్ తీయకు, నా కోడలు ఎడుతుంది. నా షాప్ని షాప్గా పట్టుకుపోతా పా, చుట్టూ అడుగు పంప. నాలుగంటే ఎందుకు పోతుంది? తాగులేదు, ఏం లేదా, పైసలు లేవు. అమ్మా ఏంద్రా కొడుక? అవ్వా నా దగ్గర ఉన్న పైసలు తీసుకున్నారా? నీకు పింఛన్ పైసలు పట్టాడు కానీ ఆ 2000 తీసుకురాపో. ఎక్కడైనా కొడుక 2000 పింఛను పడ్డ వదల దుకాణంలో 1000 కట్టినా 1000 రూపాయల మందులు తెచ్చుకున్నా. ఇక అది పోయి ఇది పోయి నా పింఛను మీద పడ్డదా నీ మనసు అంతా? అయ్యో మరి ఎట్లా అమ్మా, నీ అవ్వ నా ఉన్న పైసలు ఏమో కరెంటు కొట్టిళ్ళు, ఇప్పుడు పైసలు లేవు. నాలుగంతా మొత్తం ఇగ్గుకపోతుంది, నాకు అంత పిచ్చిలు ఎత్తుంది. ఎందుకురా కొడుక? తాగుడు అంటారు. తాగి ఉన్న పైసలన్నీ కూడా చేసినావు. సపరేట్గా బుక్కెడంతా దీని సపరేట్గా బాండు. తిండి కాదే అమ్మా, అవ్వ నాలుగంత గుంజు కత్తాంది, నరాలు మొత్తం ఇట్లా గుంజుతానే. ఒక్క 200 180 ఉంటాయి తీసుకురాపో. ఒక్క బీరు తాగుతుంది అమ్మ, సెట్ అవుతుంది అమ్మ. పోవే ప్లీజ్, దండం పెడతా పోవే. కొడుక నా దగ్గర ఉంటే ఇవ్వపోదు నారా, నా దగ్గర రూపాయి లేదు బిడ్డ. అత్తమ్మా మైలసంగా మా అక్క ఊకే ఫోన్ చేస్తాను, పోయి పైసలు కట్టొస్తాం. ఆ మహిళా సంఘం పైసలు తర్వాత కడుతూ నాలుగే మొత్తం గుంజుకోపోతుంది. ఆ పైసలు లేదండి, మైలసంగం డబ్బులు కట్టపోయాను అనుకో మళ్ళీ వడ్డీ పడుతుంది, నేను కట్టొస్తా. లేకిడి ముఖందానా, నాకు మొత్తం నాలుగంతా నరాలు మొత్తం ఇట్లా గుంజుకోపోతాయి. నాకు బీపీ లేపక ముందే చెప్తారా? ఇలా సాయంత్రం వరకు కట్టుకుంటే వడ్డీ గిడ్డి ఏం పడాయని తీసుకొని వస్తా, మర్యాదగా పైసలు నాకు ఇచ్చాయని చెప్తాను నేను. ఎందుకండి ఊకే తాగడం చెప్పేసి పైసలు తీసుకొని బెల్ట్ షాప్లో పెడతాను. ఇప్పుడు ఈ చిట్టి పైసలు కట్టుకుంటే దేనికన్నా అక్కడికి వస్తాయి కదా ఎత్తుకుంటే. ఇగో
చూడే మొత్తం చేయి మొత్తం వణుకుతుంది ఇక నాలుక మొత్తం ఈడ్చుకపోతుంది దండం పెడితే ఒక 200 మంది అవన్నీ ఒక బీరు తాగిందంటే జర నాకు పానం నిమ్మలం అవుతుంది అర్థం చేసుకోవే. లేదండి నాకు అక్కడ మాట పోతుంది, నేను డబ్బులు కట్టాల్సిందే. నీ అమ్మ అక్కవతే అక్క అదే పెద్ద బోకర్ది నువ్వు పైసలు నేను ఇవ్వనండి. నాకు పైసలు ప్రజాతగా చెప్తానా నాకు బీపీ పెంచకే పైసలు ఇవ్వని చెప్తానా నేను. చూడత్తమ్మా ఆయన ఎట్లా వేస్తాడు, కనీసం ఈ చిట్టి పైసలు కూడా ఇడిచిపెడతాడు అత్తమ్మా. ఏంద్ర కొడుక ఇట్లా తయారైనావు, నీ దండం పెడతాను, నువ్వు తాగుడు బంద్ చేయరా. అమ్మా నాకు పిచ్చి ఎత్తుంది. నా గురించి నీకు మొత్తం తెలుసు, మర్యాదగా పైసలు చేతిలో పెడతావా లేకుంటే మాత్రం ఏదైనా సావదేంగుతా నేను ముందే చెప్తాను. ఇక ఎందుకు ఇట్లా వేస్తానండి, మీకు దండం పెడతాను, అక్క దగ్గర మాట పోతుందండి. బీపీ లేపక పైసలు చేతిలో పెట్టా అని చెప్తానా. ప్లీజ్ అండి దండం పెడతా. పైసలు పెట్టే చేతులా పైసలు పైసలు చేతిలో పైసలు నీ అమ్మ మళ్ళా ఏమనుకుంటాలే నాకు అర్థం కాదు. ఎట్లా అండి పెద్దోళ్ళకి ఏదైనా జాబ్ చూడకపోయిన జాబ్ లేదు ఏం లేదు. ఏం జాబ్ చూస్తామే ఇవాళ 2-3 జాబులు చూస్తుంది. ఆఫీసులో పోవట్టే తాగిపోవట్టే ఎప్పుడు ఉంచుకుంటాడు ఈ రోజులలో చెప్పు. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉంటాడు, ఆ సంవత్సరం నుండి ఖాళీగా ఉంటాడు, ఏదో ఒకటి చూడరాదు. ఏమో ఏం మాట్లాడు ఏమో నాకైతే అర్థం అయితే లేదు. ఇప్పుడు 2-3 సార్లు జాబ్ చేసినందుకే నా ఇద్దరు పోతుంది ఆఫీసులో కానపోతే. ఏమో ఎప్పటికి నువ్వు ఇట్నే అంటావు. పెద్దోడా నీకేమన్నా తెలిసింది ఉంటే ఏమన్నా పెట్టియరాదు బిడ్డ జాబు. బా మంచిగా చెప్పినావు అన్నమాట. ఇక నాన్న పెట్టితే నాన్న జాబ్ సరిపోక నా ఇద్దరు కూడా పోవాలనే ఆయన జాబ్ పెట్టితే జాబ్ అయితే నమ్మకం అయితే నాకు లేదే. బావ గురించి ఏమో పక్కకు పెట్టినానా, మన చెల్లె గురించి అయినా ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాలి చెప్పామా? ప్రతి నెల 10,000-20,000 పంపిస్తాను, పంపించిన రోజులు తినుకుంటా తాకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఇట్లా మనం పంపించుకుంటా ఏ జాబ్ చేయడమ్మా? ఇక పెద్దోడా ఆ పైసలు మనం మన చెల్లె కోసం పంపుతాను నాన్న, అవి లెక్కలు వేసుకుంటుంటే ఎట్లా? ఏమమ్మా ఆ పెద్ద టాపిక్ నాకు తీయకూర్రి, మీరు ఏమైనా చేసుకోరు. ఇక ఏందిరా అన్న ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లా అంటున్నావు, నాన్న అట్లా అంటున్నావు, మరి అక్కడ అక్క గురించి ఎవరు ఆలోచిస్తారు? ఏందే చెల్లె నువ్వు నన్నే అంటాను, నేను అద్దంటాను నానే కదా పెళ్లి సంబంధం చూసి చేసింది. మంచి కుటుంబం మర్యాదస్తులు మంచిగా చదువుకున్నాడు జాబ్ చేస్తాను అనుకుని గిట్ల తాగుతోటి తందాలర్థం మనం ఎట్లా అర్థం చేసుకుంటాం. ఏమో నాన్న మొత్తానికి అయితే మనం చేయబట్టే చెల్లె బాధపడుతుంది. ఇక అదే ఇప్పుడు మనం పెద్దోళ్ళకి ఏమైనా తక్కువ చేసినాం ఆ బిడ్డ అనుకున్నట్టు కట్నం ఇచ్చిమి అన్ని పెడుతుంది, జాబ్ కూడా పెట్టింది, మంచిగా బాగుపడని చెప్పాలి. ఇంకేం చెప్తాను నాకు అర్థం కాదు. అవన్నీ మంచిగా పెట్టినావు, అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆయనకి ఏమన్నా జాబ్ చూసి మారేటట్టు ఆలోచించండి. వచ్చిన వర కొడక మహిళా సంఘం పైసలన్నీ కొంచెం ఓడో చేసి మంచిగా కట్టుకుంటే దాగి వచ్చినావు. ఇక అవ్వ ఒక 3 బీర్లు ఎత్తే ఇప్పుడు సెట్ అయింది. అవ్వ తిండి పెట్టుకురాపో తింటా. తిండా ఉన్న పైసలన్నీ ఎత్తుకపోయినా ఇప్పుడు ఏం కూర ఉన్నదిరా, ఏం కూరలు ఎంత కారపొడి పోసుకో పట్టు తిను. ఏందే అమ్మ కారం పొడితోడు తినాలనా? నీ అమ్మ ఇంట్లుండు కంటే నాకు ఆ బెల్ట్ షాపులు ఉన్నదే మంచిగా అనిపిస్తుంది. సో ఇంట్లో ఏం జరుగుతుంది అమ్మ? కూర అనుకుంటే ఏం చెప్తాలే? కూరలా నీ కూరలు ఎక్కడి చాంటి పెట్టాలిరా? ఇంట్లో పైసలు ఉన్నాయారా? మంచిగా ఉన్న పైసలు ఎత్తుకపోయి పొక్కవాలి కదా ఆగచ్చి బాగా కూరలు అంటాను. నీ అవ్వ అసలు నిన్ను కాదే దాని అనాలనే. ఓ లేకిడి మొఖం దానా ఉన్నావానే ఇంట్లో ఏం చెప్తాను ఇద్దా బయటికి రా నువ్వు. ఏంటండి ఏందే ఎంత వయారంగా చేయంటని అంటానవే? లేకిడి మొఖం దానా కూర అన్నకుండా ఇంట్లో మంది బీక్తానవే. పైసలు ఎక్కడే అండి ఉన్నాయని మీరే తీసుకొని పోయాలి కదా, మేమేదో పచ్చడి వేసుకొని తిన్నాం, నువ్వు కూడా కొంచెం పచ్చడి వేసుకొని తినేగా. అదేనే నీ అవ్వ నేను వేసుకున్న దరిద్రానికి ఈరోజు ఇంట్లో పచ్చడితో తినాల్సిన గతి పట్టింది. ఈ అవ్వ నా నాశనానికే నిన్ను వేసుకున్నట్టు అయింది. నా దరిద్రం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది. పో ఎందుకండి ఊకే నన్నే దరిద్రం అని అంటున్నారు, మీరే తాగి ఇల్లంతా నాశనం చేసింది. మరి దరిద్రం కాకపోతే ఏంది? నువ్వు వచ్చుతోటి ఏంది నాకు ఇలా కిరీటాలు ఆస్తులు మొత్తం పెరిగినాయానే? నువ్వు ఏ రోజు అయితే నిన్ను వేసుకొని నా ఇంటికి తీసుకొచ్చున్నావు ఆ రోజు నుంచి వెళ్ళి మొత్తం దరిద్రమే కాదే. ఏదన్నా జాబు చేద్దామంటే అది ఉంటలేదే, ఏదన్నా ఉన్నదానే? నన్ను చేసుకున్నాక దరిద్రం వచ్చిందా? మా వాళ్ళు ఒప్పుకున్నా అన్ని ఇచ్చిలే కదండి, మీకు ఏం తక్కువ చేసిలని మాట్లాడుతున్నారు? అవ్వా అట్లా కాదే, పొద్దున తనింది సరిపోలే అని నోరు మొత్తం లేపి మాట్లాడుతున్నావేందే? ఏంది మీ వాళ్ళ గురించి ఏమో మాట్లాడుతున్నావేందే? ఆ బొచ్చుగాడు నాకు 30 లక్షలు ఇస్తాడు. ఎంత ఇచ్చిండే? 15 లక్షలు ఇచ్చిండు. ఎకరం పొలం రాసిండా ఇప్పటి వరకు? ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నావే. ఏమండి కొంచెం కడుపుకు అన్నం తిన్నట్టు మాట్లాడని, అసలు ఏం మాట్లాడు నీకు అర్థమవుతుందా అని? ఇంత దిగజారిపోతుంది రోజుకి. నీ అవ్వని అయ్యన ఉంటే బాగా రేషానికి వస్తానేందే బరాబర్ అంటేనే. ఇగో నా బొచ్చుగాడే నీ కుటుంబం అంతా నా బొచ్చుతో సమానమే. అయితే ఏం పిక్తావే నువ్వు? మీరు తాగి ఇట్లా ఎత్తాలి కాబట్టి వాళ్ళు అట్లా ఎత్తాలండి. మీరు మంచిగా ఉంటే ఆయన మంచిగా ఉండరా? నీ అమ్మ వాడు ఇస్తే నాకేంది ఇవ్వకపోతే నాకేంది చెప్పు?
ఏమో పెద్ద మీ వాళ్ళు ఏదో అన్నట్టు మాట్లాడతాను ఏంది నా దగ్గర. సరే అండి, మీరే గొప్పలు మేమే లేనంది. అయినా ఊకే మాటికి మా వాళ్ళ గురించి ఎందుకు తిస్తారు మరి? అంటే ఇప్పుడు నీ ఉద్దేశం లేదే, అంటే మేము లేకిడోళ్ళమని మీరు గొప్పలు అన్నట్ట అని బరాబరి ఇస్తేనే మీ వాళ్ళ గురించి. వాడు నాకు 30 లక్షలు ఇస్తా అన్నాడు, పొలం ఇస్తా అన్నాడు. ఏదే మరి ఏదే ఎక్కడిచ్చిండు వాడు? ఇగో మీరు తాగుడు బంద్ చేసి మంచిగా జాబ్ చేసుకోండి, ఆ ఎకరానికి ఇంకో ఎకరం ఇప్పిస్తాను, 15 లక్షలు ఇంకో 10 లక్షలు ఇప్పించి 30 లక్షలు ఇప్పిస్తా అండి. నీ అవ్వ నీ ఓడిచ్చే ఆ 2 ఎకరాలు ఆ 30 లక్షలు అనేది నీ తాయి ఉచ్చబోసినంత బరాబరే. ఏమో బాగా మాట్లాడుతానవేందే? అయినా నా దృష్టిలో మీ వాళ్ళు ఉన్నా లేనట్టే. కోడలా నువ్వు ఆగిగా కొడక షాపు పోయి 2 కోడిగుడ్డు తెస్తా, వచ్చి ఆమ్లెట్ ఎత్తా, తిందు ఆగురా, డొల్లి చెయ్యకి. ఏందత్తమ్మా ఊకే మా వాళ్ళంటే వాడాలా? ఊకే మాటికి అంటాడు మా వాళ్ళని. పడకపోతే ఏం చెప్తావే? ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఏం చెప్తావే? ఏం చెప్తావు అంటా నువ్వు? ఏంది నీ అమ్మ కావాలంటే ఇక్కడనే ఆగురలే. అన్న అక్క ఇంటికి రాక 6 నెలలు అవుతుంది కానీ ఒక వారం రోజులు తీసుకొద్దామా? అది ఎంత బాధపడుతుందో ఏమో అక్కడ. చెల్లె నాకు కూడా అక్కని తీసుకురాలని ఉంది. కాకపోతే ఇప్పుడు బావాళ్ళు ఇంటికి పోతే బావ పంపించాడు, మళ్ళీ గొడవలు అయితే. ఇక పంపించడని చెప్పేసి ఉంటే ఎట్లా అన్న? మనమేమో పోము, అదేమో రాదు, ఎట్లా అన్న మరి? కాదు చెల్లె, ఇప్పుడు పోతామా? ఆయన కొంచెం తావడం మానేసి ఏదైనా మంచిగా ఉంటే పోయి తీసుకొని వస్తాం. ఇప్పుడు పోతే మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసినట్టు అవుతుంది కదా చెల్లె. సరే అన్న, మరి మనం అందరం ఒకసారి పోయి అక్కని చూసేద్దాం, దాన్ని తీసుకురాకపోయినా మంచిదే. చెల్లె ఇప్పుడు మన అందరం కలిసి మన ఇంటి పేరు నాకు తెలిసిందనుకో, మళ్ళీ తాగెత్తాడు, గొడవ చేస్తాడు. ఆ తర్వాత మనం బాధపడతాం, చెల్లె కూడా బాధపడుతుంది. అట్లయితే ఒక పని చేద్దామన్న, ఈ తాగేటోళ్ళకి ఏదో ఒక హాస్పిటల్ ఉంటుందంట కదా, తీసుకువెళ్ళి ఒక 1 నెల రోజులు వేసినాం అనుకో, అప్పుడు మంచిగా అవుతాడు బావ. చెల్లె ఇప్పుడు అందులో పోయిన రోజులు మంచిగా ఉంటారు, బయటకు వచ్చినాక దానికి డబ్బలు తాగుతారులే, ఒక్కొక్కటి అట్లే ఉంటారు. ఇట్లయితే ఎట్లా అన్న? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, దాన్ని అయితే ఒక వారం రోజులు ఇంటికి తీసుకురా. సరేలే చెల్లె, నేను ఏదో కూడా ఆలోచిస్తలే. ఆలోచించుడు కాదన్న, మనం అక్కకు ఫోన్ చేసి మాట్లాడదాం, దాన్ని ఇంటికి తీసుకొచ్చే ఉపాయం చేద్దాం. ఏడవకపోవడం ఏడొక వారి గురించి నీకు తెలిసిందేనే అనుకో. మరి ఏం చేయనద్దమ్మా, రోజు ఇట్లనే చేస్తున్నాడు ఈయన. హలో చెల్లె. హలో అక్క, ఏంటి అసలు ఈ మధ్యలో ఫోనే చేస్తాలో? ఎట్లున్నావు? ఏం బాగుండడమే చెల్లె, అస్సలు మంచిగా లేను. మీరు బాగున్నారా? అందరం మంచిగానే ఉన్నాం అక్క. అయినా బావ ఏదైనా జాబ్ చూసుకున్నాడా మరి? ఏం జాబ్ లేదు, ఏం లేదు. రోజు తాగొస్తాడు, ఇంట్లో డొల్లు పెడుతున్నాడు. అట్లయితే ఎట్లనే అక్క మరి? ఇటు తాగుడు బంద్ చేస్తలేడు, జాబ్ చూసుకుంటలేడు, ఎట్లా మరి? ఏమోనో చెల్లె, ఇంట్లో మొత్తం ఆయన ఇష్టరాజ్యం అవుతుంది. ఇన్ని రోజులు తాగడమే అనుకున్నా, ఇప్పుడు నమ్మే చేయి కూడా వేసుకుంటున్నాడు. రోజు డొల్లు పెడుతున్నాడు నాతోటి. మొత్తం నా గురించి మాట్లాడుతుంది కదా. అట్లా కాదే అక్క, అసలు బావకి ఏంటంటే ప్రాబ్లం, ఎందుకు అట్లా చేస్తాడు? ఏమోనే, ఏమనంటే మీ వాళ్ళు ఏం పెట్టలు అనుకుంటే అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. కట్నం భూమి జాగా అనుకుంటే అంత ఆగమానం చేస్తున్నాడే. అరే బావ మంచిగా ఉంటే అంతకు ఎక్కువ పైసలే ఇచ్చేటోళ్ళం కదనే, ఇచ్చిన పైసలు మొత్తం తాగడానికి పెట్టుకుంటున్నాడు కదా. నన్ను అంటే నేను ఏమన్నా పడేదాన్ని చెల్లె, ఏమన్నా అంటే అమ్మ వాళ్ళని అంటున్నాడు, మీదికి వచ్చి మెడలు పట్టుకుంటున్నాడే, మెడలన్నీ గుంజుతున్నాయి నాకైతే. అరే అట్లా కొడతా అంటే ఎట్లా పడుతున్నావు అక్క నువ్వు? ఆయన నాకన్నా అన్నకన్నా ఒక ఫోన్ చేస్తే నేను అన్నను పంపించేదాను కదా. అయినా మీ అత్తమ్మ ఏం చేస్తుంది? వద్దు చెల్లె, అన్నకు చెప్పకే, అన్నకు అసలే కోపం ఎక్కువ. అత్తమ్మ ఏం చేస్తుంది? నన్ను కొడుతున్న ప్రతిసారి వచ్చి మధ్యలో అడ్డుపడుతుంది, అత్తమ్మను కూడా నెట్టేస్తున్నాడే. ఇక ఇదంతా కాదే అక్క, నువ్వు అక్కడ ఉంటే బావ అట్లనే చేస్తాడు. ఒక వారం రోజులు మన ఇంటికి రా, నేను అన్నతో మాట్లాడినా. వద్దు చెల్లె, నేను ఉన్నప్పుడు ఇల్లంతా ఆగమాగం చేస్తాను. ఇప్పుడు నేను అటు వచ్చింది అనుకో, ఇంట్లో ఉన్నాయి లేని అన్ని అమ్మేసి తాగుతాడు. ఇక నువ్వు ఇట్లనే మాట్లాడతావు కానీ, ఇగో అన్న వచ్చిండు, నేను అన్నకి ఇస్తాను, మాట్లాడు. ఇగో అన్న, అక్క లైన్లో ఉంది, ఫోన్ మాట్లాడు. హలో చెల్లె, బావ తావడం అనేసి జాబ్ చూసుకున్నట్ట అట్లా ఉంటాడట ఇంకా? ఏమో అన్నయ్యగా, ఆయన ఎప్పుడు మారుతాడో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. రోజు తాగడం, గొడవలు పెట్టడమే. ఏహే బావని ఎడ్ తీసుకొచ్చలే నువ్వు. ఇగో నేను రేపు వెళ్ళినా ఇంటికి వస్తా, ఒక 6 రోజులు ఇంటికాడ ఉంటావు, సరేనా? ఏ వద్దన్నయ్య, ఇప్పుడు వస్తా అంటే పంపడు, మళ్ళీ అంతా లొల్లిలు వద్దులే. బావ తాకుండా తిరుగుకుంటా ఊళ్ళో అట్లా ఉంటాడు. ఆయన వెనకేసుకొచ్చుకుంటే నువ్వు అక్కడే ఉండు. ఆయన ఒక 10 రోజులు ఇక్కడ వస్తానే కానీ అర్థమవుతుంది ఆయనకు. ఇక తప్పదన్నా, చేసుకున్న కర్మకు అనుభవించాలి. ఇక మాట్లాడు ఫోన్లా. నేను పన్న చూసి మొత్తం ఉన్నాయి లేని మొత్తం నా గురించి చెప్తాను అనే మీ వాళ్ళకు. ఏమైందని చెల్లి? అక్క సడన్గా ఫోన్ కట్ చేసింది. అట్లా కాదండి, అన్నను చెల్లి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాం. అదేనే నేను పన్న అనుకొని ఏది పడితే అది మాట్లాడుతాను నా గురించి. ఇంట్లో అనుకుంటాను వానే నేను తాగుతానా, తిరుగుతానా, జాబ్ లేదు, ఏం లేదని చెప్పేసి మొత్తం నా గురించి వాళ్ళక్కడ మాట్లాడతాను. అంటే మీ వాళ్ళ దగ్గర నా ఇజ్జత్ మొత్తం తీద్దామా నానేగా? లేదండి, వాళ్ళు నార్మల్గా బాగా జాబ్ చేస్తున్నాడు, తాగడం మానేసి నన్ను అడిగితే చెప్తున్నానండి. అయితే వాళ్ళు అట్లా అడుగుతాను, ఏం చెప్పాలి? నేను తాగుతానా, తిరుగుతానా, మానలే అని చెప్పేసి మొత్తం నా గురించి అంత నీట్గా చెప్తే ఇప్పటికే నా గురించి వాళ్ళు పెద్దలు ఉత్సాగానని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఏమనుకుంటారు నువ్వు ఇట్లా చెప్తే? అయ్యో, నీ గురించి ఏం వాళ్ళు తప్పుగా అనుకోవట్లేదండి. నువ్వే ఏమైనా జాబ్ చూసుకుంటే మంచిగా ఉంది కదా అని వాళ్ళే బాధపడుతున్నారు.
అదేనే లేకిడిదానా ఇప్పుడు నేను జాబ్ చూసుకుంటలే అని చెప్పేసి మీ వాళ్ళ కాడ మొత్తం అలసైపోయినా దానికి తోడు నీ తాగుతానా తిరుగుతానా అని చెప్పేసి ఇంకా నువ్వు కలుపు చెప్తా అంటే మీ వాళ్ళ దగ్గర నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అయ్యో మీరు అనుకున్నట్టు అట్లా ఏం మాట్లాడలేదండి. అన్న ఫోన్ చేసి మాట్లాడి ఒక వారం రోజులు ఇంటికి తీసుకెళ్తా అన్నాడు అంతే. అదేనే మీ వాళ్ళ దగ్గర నువ్వు తిరిగిపోతుంది తాగుపోతుంది చేసి నువ్వు మొత్తం ఊరు లేవు వారం రోజులు కాదు మొత్తానికే పో నీ ఎవరన్నా దరిద్రం పోయింది అనుకుంటా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారండి? నేను మాట్లాడింది మొత్తం విన్నాను, మీరే చెప్తున్నారు కదా. నేనేమన్నా నేను రానని చెప్పినా కదా వాళ్ళకి, ఆయన ఎందుకు లొల్లి చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఆహా ఇప్పుడు నేను లొల్లి తయారు చేస్తానా? మీ వాళ్ళతోటి నా గురించి మాట్లాడు లొల్లి తయారు చేసి నువ్వు అని వాడు ఇంటికి వచ్చి తీసుకోపోడు కాదే, నువ్వు నా ఇంట్లోనే ఉండద్దు పో నువ్వు మీ ఇంటికే పోవే ఉండకున్నాడు. ఎందుకండి ఇప్పుడు ఇంత లొల్లి చేస్తున్నారు? మిమ్మల్ని ఇచ్చిపెట్టి నేను పోతానన్నా వెళ్ళనని చెప్పినా కదా. అయ్యో నల్లి కుట్ట దానిలాగా నా దగ్గర ఏడ్చుకుంటా నువ్వు పర్ఫార్మెన్స్ చేయకు, నా ఇంట్లో నువ్వు ఉండవు. ఇంతగా నడు. ఏమైందిరా మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఏం గొడవరా? గిట్ల చేస్తాను నువ్వు? అమ్మా అది కనుక ఇంటుంటే మాత్రం ఇలా దాన్ని సావా కొడతానే, అది ఉండద్దు. దాన్ని పంపి ఎందుకు తీసుకొస్తానవే? ఏమైందిరా మళ్ళీ ఏమైంది? ఒక్క నిమిషం వన్నందుకే మళ్ళీ గొడవ తయారు చేసిండు. ఏమైంది కోడలా మరి? అమ్మా ఈ లేకుడు ముఖంది వాళ్ళ అన్నకున్న వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి ఏం మాట్లాడుతుందంటే నీ పన్నది చూసి తాగుతాండు తిరుగుతాండు జాబ్ లేదు ఏం లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. నీ ఎవరిని సావగొట్టాలేదు నీ అమ్మాయి వాళ్ళకన్నా ఇజ్జత్ దిస్తా నేను మొత్తం ఫోన్లో మాట్లాడుకుంటా. లేదత్తమ్మా, నార్మల్గా అన్నయ్య వాళ్ళు జాబ్ గురించి అడిగితే చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నేను ఇంటికి వెళ్ళిపోని నెట్టేస్తున్నాడు. బాబా ఏమన్నా యాక్టింగ్ చేస్తాను అని మాట్లాడి దీని మొత్తం 2 నాలుకలే అమ్మ. నీ పన్న చూసి అన్ని చెప్పేటని చెప్పింది. ఇప్పుడు నీ ముందు లంగా మాటలు మాట్లాడతాను చూసినావా? వాళ్ళ అన్న అచ్చట వారం రోజులు తీసుకొని పోతారు. అట్నే ఎట్టుపోతావే ఎవరితో పోతావే? వారం రోజులు ఎట్టుపోతావే? వారం రోజులు వాడు నేను తీసుకోపోడేంది నువ్వు పోడేంది? అయ్యో ఎందుకు ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నామే? అత్తమ్మ మా అన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తానంటే నేను వెళ్ళనే చెప్పి ఆయన విన్నాడు కూడా, ఆయన లొల్లి చేస్తున్నాడు. వాడిని అన్నగాడు బొచ్చుగాడే వాడొచ్చి నిన్ను తీసుకోపోలేదు. నాకు అర్థం కాదు. వారం రోజులు కాదు నీ ఎవరు మొత్తానికి నీకు విడాకులు ఇస్తా నా దరిద్రం పోయింది అనుకుంటా. అమ్మ అది పోతా అంటే దాన్ని ఆపితే మాత్రం నీకుంటుంది. ఇక ఉన్నాడు నా కళ్ళ ముందు ఉండదు, ఇక్కడ వెళ్ళిపో. ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నారు? మీరు తాగినా మీ ఇష్టం ఉన్నాడు ఏం చేసినా నేను పడ్డా కదా, ఇంట్లోనే ఉంటున్నా కదా, ఎందుకు నన్ను వెళ్ళిపోను అంటున్నారు? విడాకులను పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి నేను ఉంచుకొని నేనేం చేయాలి? నేను చెప్పు. మీ వాళ్ళ దగ్గర నన్ను తాగుబోతోని చేసినావు తిరుగుబోతోని చేసినావు జాబ్ లేదు ఏం లేదు అని చెప్పేసి నువ్వు పోతే నీ ఇంట్లోకి వెళ్ళి మొత్తం అమ్ముకొనే తింటా తాగుతా అని చెప్పేసి అనబట్టే. మరి ఇప్పుడు నేను ఇంట్లేదా? నేను అన్నావు నేను తాగుబోతోని నువ్వు పోతే నేను మొత్తం అమ్ముకొని తింటా అని చెప్పేసి మాట్లాడి నీతో నేను ఏం సంసారం చేసి ఏం లాభమే? నేను ఉంచుకొని ఏం లాభం? నువ్వు నాకు అద్దే నువ్వు. నేను పోనండి, పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు మీరు ఏం చేసినా తిట్టినా కొట్టినా పడ్డా కదా, నేను ఎందుకు పోతాను? నేను పోను మిమ్మల్ని ఇచ్చిపెట్టి. అవ్వా ఇంతసేపే మీ వాళ్ళ దగ్గర ఫోన్లో మాట్లాడుకుంటా నీ తాగబోతాను తిరిగిపోతానని చెప్పేసి మాట్లాడి ఇప్పుడు నా మీద ప్రేమ ఉన్నట్టు ఏమన్నా నటించుతానవానే? నీకా నేర్చుకోవాలనే. ఎప్పుడైతే నువ్వు నా జీవితంలోకి వచ్చినావు అప్పంచలే నాకు మొత్తం సర్వనాశనం అయిపోయింది. ప్రశాంతత లేకుండా అయిపోతుంది. నా కళ్ళ ముందు నువ్వు ఉండకే. నువ్వు పోతానన్నా నాకు ప్రశాంతత ఉంటుంది. అట్లా కాదండి, దండం పెడతా. సరే ఇప్పటి నుంచి మా వాళ్ళతో ఫోనే మాట్లాడుతాను, కానీ ఎక్కడికి పోనండి, ఇక్కడే ఉంటాం మీతోటి. నాతో నుండి ఏం చెప్తావే? చెప్పు ఏం చెప్తావు? నేనే మంచోని కాదని చెప్పేసి నన్ను క్రియేట్ చేసినావు. తాగుబోతున్నా తిరిగిపోతాను, జాబ్ లేదా ఏం లేదా, నాతో ఉండి ఏం తెలియదు చెప్పు. పొద్దుగా లేచిన కాంచెల్లి నాకు గొడవలు నీతోటి పంచాయతీలేనే. చెప్పు ఇక నాతో ఉండి ఏం చెప్తావు నువ్వు? సరే అండి ఇప్పటి నుంచి మీరు ఏం చెప్పినా వింటా, ఏం చేసినా సైలెంట్గానే ఉంటానండి. అంతేగాని నేను ఎక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను అనుకో వాళ్ళు తప్పుగా అనుకుంటారండి, నేను ఇక్కడే ఉంటాను. అబ్బా చూసినావానే అమ్మ, ఇప్పుడు తెలివి బయటపడ్డది. అంటే ఇది ఇక్కడ మీ వాళ్ళు మీ ఇంటికి పోతే ఏమనుకుంటారా అని చెప్పేసి నాతో ఉంటా అంటాను అంతే తప్ప నా మీద ప్రేమతోటి కాదు. నా కళ్ళ ముందు ఒక్క నిమిషం ఉండద్దే. పొమ్మను నిన్ను సాబగొడతా నీ అబ్బా. నా కళ్ళ ముందు అవ్వదు నడవు, నువ్వు నా ఇంట్లో అవ్వపడుతున్నా. ప్లీజ్ అండి నేను వెళ్ళనండి. ఇగో నీ యాక్టింగ్ లేవే అమ్మ, నువ్వు నడు, నువ్వు నాకు ఇంట్లోనే ఉండదు నడు. నీ నువ్వు లోపల నడే గదితో నీకే నడు లోపల నడు. సరేరా సాయంత్రం కలుతుంది. పెద్దోడా కాళేశ్వరం పుష్కరాలు నడుతున్నాయి, ఒక 2 రోజులు వేస్తున్నాడు. అదే నాన్న ఆ కారు మొత్తం ఫ్రెండ్ గాందే వాడే చెప్పిండు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పోతాలంట కదా. అవునన్నా ఈ పుష్కరాలు ఎప్పుడు జరిగిన మా ఫ్రెండ్స్ అందరం కలిసిపోతాను, అందుకే ఈ రోజు కూడా నిర్ణయించుకునే పోతాను. సరే నాన్న అసలు ఎండలు బాగా కొడుతున్నాయి, మరి నన్ను జాగ్రత్త పెరాలి. అమ్మ జాగ్రత్తనే మరి. చెల్లె ఒక్కతే ఇంట్లుంటుంది ఎటు పోకు, అప్పుడప్పుడు చెల్లెకి కూడా ఫోన్ చేసి మాట్లాడు. గీ ఎండలు నేడిపోతున్నాయమ్మా, అవి వేసేసుకుని తప్పక ఇంట్లో ఉంటాం. సరేరా పెద్దోడా. సరేనమ్మా మీ పెద్దల గురించి అయితే మంచిగా మొక్కుర్రి. ఆ తావుడు మానేసి జాబ్ చూసుకుంటే ఆ గంగల ముంచుతా అని మొక్కుర్రి. ఎందుకు మొక్కుతలేం బిడ్డ, పొద్దున్న లేస్తే అన్ని దేవుళ్ళకి అదే మొక్కుతాను.
సరే అమ్మా మరి ఏ దేవుడు కనుకరిస్తారో ఆ పెద్దవాను మరి. సరే బిడ్డ వెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్త. చిట్టి తల్లి అల్లరి చేస్తే ఏమనకు. సరే అమ్మా మీరిద్దరు జాగ్రత్త. చిట్టి తల్లికి వచ్చేటప్పుడు బొమ్మలు తీసుకురా. సరే బిడ్డ.